హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. పాలక్ పన్నీర్ కర్రీని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. ముందుగా ఒక కట్ట పాలకూరని తీసుకుని బాయిల్ అవుతున్న వాటర్లో వేసి ఒక 15 to 20 సెకండ్స్ ఇందులోనే ఉంచి తీసి వెంటనే ఐస్ కోల్డ్ వాటర్లో వేయాలి. ఇందులో కూడా ఒక 15 సెకండ్స్ అలానే ఉంచి తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే హాఫ్లోకి కట్ చేసుకున్న ఒక పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క వేసుకుని గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం. పాలక్ ప్యూరేని పక్కన పెట్టేసి స్టవ్ మీద పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ని ఇంట్లో పాలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేశాను, చూసేయండి. పన్నీర్ క్యూబ్స్ని ఫ్లిప్ చేసుకుంటూ అన్ని సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక తీసి ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకా స్టవ్ మీద బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని కరిగించుకోవాలి. ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, చిన్నగా చాప్ చేసుకున్న అల్లం వేసి ఫ్రై చేసుకుని ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారపొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని కలుపుకుందాం. ఇవి అడుగంటుకోకుండా కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకుందాం. ఉడికిపోయి నెయ్యి ఇలా సపరేట్ అయ్యాక ఇందులో 1/2 కప్ పెరుగు వేసుకుని కంటిన్యూస్గా ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. టూ మినిట్స్ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర ప్యూరేని ఇందులో వేసుకుని కలుపుకుందాం. పాలకూర ప్యూరేని కూడా కాసేపు ఉడికించుకున్నాక ఒక స్పూన్ గోధుమ పిండి వేసుకుని కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ఉప్పు వేసుకుని కలిపేసుకుందాం. దీంట్లో ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకోవాలి. పాలకూర ప్యూరే అంతా పన్నీర్ క్యూబ్స్కి పట్టేలా నెమ్మదిగా కలిపేసుకున్నాక మూత పెట్టేసి 2 మినిట్స్ ఉడికించుకుందాం. టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక స్పూన్ నిమ్మకాయ రసం వేసుకుని ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకుని ఇంకో 1 మినిట్ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
ఇప్పుడు ఇంకా ఫైనల్గా పాలక్ పన్నీర్ని ఒక బౌల్లోకి తీసుకుని పైనుండి క్రీమ్తో గార్నిష్ చేసుకుని రోటీతో సర్వ్ చేసుకోవచ్చు. పాలక్ పన్నీర్లో పెరుగుకి బదులు 2 స్పూన్స్ కాజు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. గోధుమ పిండిని స్కిప్ చేసుకున్నా పర్లేదు. అలానే పన్నీర్ క్యూబ్స్ని కూడా ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా పాలకూరలో వేసుకుని కూడా ఉడికించుకోవచ్చు. పాలకూరని ముందు బాయిలింగ్ వాటర్లో వేసుకుని తర్వాత తీసి కోల్డ్ వాటర్లో వేసుకోవడం వల్ల ఆకులకి ఏవైనా ఇంప్యూరిటీస్ ఉంటే పోతాయి. అలానే పాలక్ పన్నీర్ని రైస్లోకి కానీ రోటీలోకి కానీ తీసుకోవచ్చు. మరి ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో పాలక్ పన్నీర్ని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.